హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం డేటా ఇంజనీరింగ్లో కవర్ అయ్యే ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం చూస్తాము. 2 మార్క్స్ కాబట్టి చిన్నగా ఉంటాయి ఆన్సర్స్ అంతా. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు తెలుసుకుంటే ఒకవేళ ఈ 2 మార్క్స్ కనుక మనకి 5 మార్క్స్ లేకపోతే 10 మార్క్స్లోనూ అడిగినట్లయితే ఈజీగా రాసేసేయచ్చు. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ 2 మార్క్స్ క్వశ్చన్ హియర్, జస్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఒకటే మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో. So chapter 1 define data engineering and its primary focus. Data engineering అంటే ఏంటి, దాని ప్రైమరీ ఫోకస్ దేనిపైన ఉంటుంది. Data engineering is a process of collecting, transforming, storing and managing data so that it can be used effectively for analysis and decision making. Data engineering అంటే అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో డేటాని కలెక్ట్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, స్టోర్ చేస్తాం అండ్ మేనేజ్ చేస్తాము. ఆ డేటాని ఎఫెక్టివ్గా అంటే మనం కలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి స్టోర్ చేస్తాం కదా, అది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎఫెక్టివ్గా డెసిషన్ మేక్ చేయడానికి అండ్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. It focuses on building reliable data pipelines and systems that supports data-driven operations. ఇది వచ్చేసి దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే రిలయబుల్ పైప్లైన్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, లేకపోతే డేటా డ్రివెన్ ఆపరేషన్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, దీనికంతటికి ఈ డేటా ఇంజనీరింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. Example, a data engineer builds a system that collects customer data from websites that store in a structured format so analysts can easily study the user behavior. ఒక డేటా ఇంజనీర్ అనేవాడు ఒక సిస్టమ్ని బిల్డ్ చేశాడనమాట. ఆ సిస్టంలో ఏమున్నాయి, యూజర్ ఏ వెబ్సైట్స్లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు అనే డేటా అంతా స్ట్రక్చర్డ్గా వాళ్ళు చేసి పెట్టారనమాట. సో దీనివల్ల అనలిస్ట్కి ఏమైంది, రికమెండేషన్ చేయడానికన్నా లేకపోతే ఇంకేదన్నా అనలైజ్ చేయడానికన్నా డాష్బోర్డ్స్ చేయడానికన్నా ఆ డేటా యూజ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయిందనమాట. దీనికి ఫీచర్స్ ఏంటి, ఇట్ ప్రిపేర్స్ డేటా ఫర్ అనాలిసిస్, ఇట్ బిల్డ్స్ డేటా పైప్లైన్స్ టు మూవ్ అండ్ క్లీన్ డేటా, ఇట్ ఎన్షూర్స్ డేటా ఈజ్ స్టోర్డ్ సేఫ్లీ అండ్ కరెక్ట్లీ. డేటా అనేది అనాలిసిస్కి తగ్గట్టు ప్రిపేర్ అయిందా లేదా చూస్తుంది. అండ్ డేటా పైప్లైన్స్, ఈ డేటాని మనం డేటా పైప్లైన్స్ ద్వారా బిల్డ్ చేసాము, మూవ్ చేస్తున్నాము, క్లీన్ చేస్తున్నాము అది చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి డేటా అనేది సేఫ్గా ఉండాలి అండ్ కరెక్ట్గా ఉండాలి అనే దాన్ని ఎన్షూర్ చేస్తుంది అన్నమాట. ఇది మన ఫస్ట్ క్వశ్చన్, డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇది దేనిపైన ఫోకస్ అయి ఉంటుంది అనేసి తెలుసుకున్నాము. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ స్టేజెస్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో ఉండే మెయిన్ స్టేజెస్ ఏంటి. ద లైఫ్ సైకిల్ ఇంక్లూడ్స్ వేరియస్ స్టెప్స్ దట్ డేటా passes through from collection to final usage. The main stages are data generation, ingestion, storage, transformation, processing and consumption. డేటా లైఫ్ సైకిల్ అనేది చాలా స్టెప్స్ త్రూ ఉంటుందన్నమాట. ఇది కలెక్షన్ నుంచి ఫైనల్ యూసేజ్ దాకా అన్నిటినీ మెయిన్ స్టెప్స్ అని అంటారు. ఈ మెయిన్ స్టెప్స్ ఏవేవి అంటే జనరేషన్, ఇంజెషన్, స్టోరేజ్, ట్రాన్స్ఫర్మేషన్, ప్రాసెసింగ్ అండ్ కన్జంప్షన్. నార్మల్గా డేటా లైఫ్ సైకిల్ డయాగ్రామ్లో ఉండే స్టేజెస్ అయితే జనరేషన్, ఇంజెషన్, సర్వింగ్, ట్రాన్స్ఫర్మేషన్, స్టోరేజ్, ఈ 5 స్టెప్సే మెయిన్. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను, ఇక్కడ పీడిఎఫ్లో లేదు, మీరు రాసుకోవాలనుకుని రాసుకోండి. జనరేషన్, ఇంజెషన్, ట్రాన్స్ఫర్మేషన్, సర్వింగ్, స్టోరేజ్, ఈ 5 అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ ఏంటి, వెన్ యూ అప్లోడ్ అ ఫోటో టు ది సోషల్ మీడియా ఇట్ గోస్ త్రూ ఆల్ ది స్టేజెస్. అప్లోడింగ్ మీన్స్ జనరేషన్, సేవింగ్ మీన్స్ స్టోరేజ్ అండ్ డిస్ప్లేయింగ్ ఇన్ యువర్ ఫీడ్ మీన్స్ కన్జంప్షన్. కన్జంప్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వింగ్ అని కూడా అంటాము. Each stage makes the data ready for the next, helps to keep data process smooth, helps maintain quality and structure of data. ఒక్కొక్క స్టేజ్ అనేది నెక్స్ట్ స్టెప్కి రెడీ చేసేలాగా చేస్తుందన్నమాట. ఇది ఏం చేస్తుంది, డేటా ప్రాసెస్ అంతా స్మూత్గా రన్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఇది డేటా క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది అండ్ స్ట్రక్చర్గా రాయడానికి చూస్తుంది అన్నమాట. సెకండ్ క్వశ్చన్ అంటే ఏంటి తెలుసుకున్నాం, మెయిన్ స్టేజెస్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ ఏంటి అనేసి తెలుసుకున్నాం అనమాట. 5 ఉన్నాయి, జనరేషన్, ఇంజెషన్, ట్రాన్స్ఫర్మేషన్, స్టోరేజ్, సర్వింగ్ అండ్ స్టోరేజ్, ఇది 5 మెయిన్.
దీని అన్నిటికీ మనము డెఫినేషన్స్ అయితే బాగా నీట్గా మాట్లాడుకున్నాము 10 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు. ఈచ్ చాప్టర్ గురించి యూనిట్ 1, యూనిట్ 2 అని మనం ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాము. అందులో అయితే చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. థర్డ్ క్వశ్చన్, హౌ హ్యాస్ ది ఎవల్యూషన్ ఆఫ్ బిగ్ డేటా టెక్నాలజీ షేప్డ్ ది రోల్ ఆఫ్ డేటా ఇంజనీర్స్? అంటే బిగ్ డేటా టెక్నాలజీస్ వచ్చిన తర్వాత డేటా ఇంజనీర్స్ రోల్ అనేది ఏ విధంగా షేప్ అయ్యింది, ఏ విధంగా మారింది అని అడుగుతున్నారు. బిగ్ డేటా tools like Hadoop, Spark, and cloud platforms have expanded the role of data engineers. Now they handle massive data sets, use distributed systems, and work with the real-time data pipelines. అంటే బిగ్ డేటా టూల్స్ అన్నారు కదా, ఎట్లాంటి టూల్స్ ఉంటాయి బిగ్ డేటా టూల్స్ అంటే హడూప్ కానివ్వండి, స్పార్క్ కానివ్వండి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇట్లాంటివంతా బిగ్ డేటా టూల్స్ కిందకు వస్తాయన్నమాట. ఈ బిగ్ డేటా టూల్స్ వచ్చిన తర్వాత డేటా ఇంజనీర్స్ అనేవాళ్ళు పెద్ద పెద్ద లార్జ్ మ్యాసివ్ డేటా సెట్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగారు. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ యూజ్ అనేది పెరిగింది. దాని తర్వాత రియల్ టైమ్ డేటా పైప్లైన్స్ని కూడా వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు. ఎప్పుడు ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ అనేది ఎవల్యూషన్లోకి వచ్చిన తర్వాత. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్లియర్ ఎక్సెల్ కుడ్ బీ యూజ్డ్ ఫర్ స్మాల్ డేటా, బట్ నౌ companies use Spark to handle petabytes of data from mobile apps. ముందు కాలం అంటే మరీ ముందు కాదు, ఒక డికేట్ ముందు లేకపోతే 5 years ముందు అలా అనుకోండి. అప్పుడు హౌ డేటా కుడ్ బి స్టోర్డ్, డేటా అనేది ఎట్లా స్టోర్ అవుతుంది అంటే ఇన్ ఎక్సెల్ ఫార్మాట్, బట్ ఇన్ ఎక్సెల్ ఫార్మాట్ ఓన్లీ మినిమమ్ అమౌంట్ ఆఫ్ డేటా క్యాన్ బి స్టోర్డ్. హౌ కుడ్ బి స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా? వీ కెనాట్ స్టోర్ దట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయలేం కాబట్టి అప్పట్లో ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మాత్రమే ఎక్సెల్లో స్టోర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ ఆఫ్టర్ ఎవల్యూషన్ ఆఫ్ బిగ్ డేటా టెక్నాలజీస్ వీఆర్ కేపబుల్ టు స్టోర్ పెటాబైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలుగుతున్నాం అనమాట. మొబైల్ యాప్స్ నుంచి వచ్చే పెటాబైట్స్ ఆఫ్ డేటాని స్పార్క్ లాంటి బిగ్ డేటా టెక్నాలజీస్లో మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాము. Data engineers now use modern tools like AWS or GCP. They work with larger and more complex data. They must ensure fast and secure data processing. Data engineers వచ్చేసి AWS and GCP లాంటి పెద్ద పెద్ద క్లౌడ్ టూల్స్ అయితే వాడుతున్నారు. వీళ్ళంతా పెద్ద పెద్ద కాంప్లెక్స్ డేటా అనేది హ్యాండిల్ చేయగలుగుతున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ డేటా ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ బిగ్ డేటా. ఎవల్యూషన్ ఆఫ్ బిగ్ డేటా వచ్చిన తర్వాత డేటా ఇంజనీర్స్ రోల్ అనేది ఎట్లా ఉంది అని చెప్పి ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేటా ఇంజనీర్ అండ్ అ డేటా సైంటిస్ట్. డేటా ఇంజనీర్ ఎవరు, డేటా సైంటిస్ట్ ఎవరు? Already we discussed this question as a 10 marks question in our first chapter. If you are interested in that, please look into that. Okay, next ఏంటి ఆన్సర్లోకి వెళ్తాము. A data engineer focus on the back end, data pipeline, storage and infrastructure. A data scientist analyze this data to find patterns and create models. ఇక్కడ ఏమీ లేదండి, డేటా ఇంజనీర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, బ్యాక్ ఎండ్లో చూసుకుంటారు. ఫస్ట్ జనరేషన్ నుంచి ఒక క్లియర్ డేటా వచ్చేదాకా వీళ్ళైతే కష్టపడతారు. డేటా ఇంజనీర్స్ అనే వాళ్ళు కష్టపడతారు అనమాట. డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్లీన్డ్ డేటా ఉంటుంది కదా దాంతో ప్యాటర్న్స్ అనేది బిల్డ్ చేస్తారు. వై దే బిల్డ్ ప్యాటర్న్స్? ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్ అండ్ టు అనలైజ్ ది స్ట్రక్చర్డ్ ప్యాటర్న్స్. అంటే ఎప్పుడెప్పుడు మనకి స్పైక్స్ ఉన్నాయి, లేకపోతే ఎప్పుడెప్పుడు మన ప్రొడక్షన్ నార్మల్గా జరుగుతుంది, ఇలాంటివంతా అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ ది మేజర్ డిఫరెన్స్ అయితే ఇది. ఎగ్జాంపుల్, a data engineer builds a pipeline to collect sales data and the data scientist uses data to predict future sales. ఒక డేటా ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఒక పైప్లైన్ బిల్డ్ చేసి దాంతో సేల్స్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. What the data engineer do? He built a pipeline and he used it to collect the sales data. And what the data scientist will do here? Data scientist అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దే యూజ్ దట్ డేటా టు ప్రిడిక్ట్ ది ఫ్యూచర్ సేల్స్. అంటే ఏంటి, ఇప్పుడు
మనకి ఈరోజు ఇన్ని కాటన్ శారీస్ అమ్ముడుపోయాయి. ఎందుకు అమ్ముడుపోయాయి? దిస్ ఇస్ ద సమ్మర్ సీజన్. సో దట్ ఓన్లీ ద కాటన్ శారీస్ హ్యావ్ మోర్ డిమాండ్. ఈరోజు ఇన్ని వులెన్ స్వెటర్స్ అయితే అమ్ముడుపోయాయి. వై? ఈరోజు వింటర్, ఇప్పుడు వింటర్ కాబట్టి అమ్ముడుపోయాయి. సమ్మర్లో అమ్ముడుపోతాయా స్వెటర్స్? అమ్ముడుపోవు కదా. కాబట్టి అలాంటి దాన్ని మనము చూసుకుంటూ ఉంటాం అన్నమాట. Data engineer builds and manages the data flow. Data scientist interprets and analyzes the data. Both roles work closely but have different goals. ఈ రెండు రోల్స్ వర్క్ చాలా సిమిలర్గా ఉంటుందన్నమాట, కానీ గోల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. So hope you understand the responsibilities of data engineer and a data scientist. So let us move on to the fifth question. Fifth question ఏంటి? List 2 technical skills essential for a data engineer. అంటే డేటా ఇంజనీర్కి ఉండే 2 ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి? టూ మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఆర్ SQL ఫర్ క్వెరీయింగ్ డేటా అండ్ పైథాన్ ఫర్ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్. దీస్ హెల్ప్స్ ఇన్ క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ మూవింగ్ డేటా ఎఫిషియెంట్లీ. అంటే 2 మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఏవేవి అంటే SQL క్వెరీయింగ్ అనమాట. SQL క్వెరీయింగ్, దాని తర్వాత పైథాన్ ఫర్ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్. ఈ 2 స్కిల్స్ చాలా మస్ట్ అండ్ షుడ్గా తెలిస్తే మనం డేటా ఇంజనీర్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏమేమి తెలిసి ఉండాలి? జస్ట్ 2 స్కిల్సే, SQL అండ్ పైథాన్. అంటే బేసిక్ కాదండి, కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే తెలిసి ఉండాలి. ఈ రెండు దేనికి హెల్ప్ అవుతాయి? దీస్ హెల్ప్స్ ఇన్ క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ మూవింగ్ డేటా ఎఫిషియెంట్లీ. ఇవంతా దానికైతే క్లీనింగ్కి, ట్రాన్స్ఫర్మేషన్కి అండ్ డేటాను ఒక చోటు నుంచి ఇంకో చోటకు మూవ్ అవ్వడానికి వీటన్నిటికీ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, a data engineer writes Python code, cleans messy user data before storing in a database యూజింగ్ SQL క్వెరీస్. అంటే ఏంటి? ఒక డేటా ఇంజనీర్ అయితే పైథాన్ కోడ్ రాశారనమాట. పైథాన్ కోడ్ ఎందుకు రాశారు? SQL క్వెరీస్ చేసే ముందే పైథాన్ కోడ్ రాశారు. ఎందుకు? అదంతా మెస్సీగా ఉంది, స్టోర్ చేయడానికంటే ముందు అది మెస్సీగా ఉంది. సో ఫర్ క్లీనింగ్ దాట్ ఆ డేటా ఇంజనీర్ హ్యావ్ రిటన్ అ పైథాన్ కోడ్. బికాస్ ఆఫ్ రైటింగ్ దట్ పైథాన్ కోడ్ అదంతా క్లీన్ అయిపోయింది, మెస్సీ అంతా లేదు ఇప్పుడు. ఇట్స్ వెరీ క్లీన్ సో దాట్ వీ కెన్ పర్ఫార్మ్ SQL క్వెరీస్ ఆన్ దాట్. సో నెక్స్ట్ ఏంటి? 3 బేసిక్ పాయింట్స్. SQL is used to interact with databases. Python is used for writing data programs. Both are needed to work with modern tools. SQL ఎందుకు? డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. పైథాన్ ఎందుకు? ఫర్ రైటింగ్ ది డేటా ప్రోగ్రామ్స్. ఎందుకు? రెండు కలిస్తేనే మనము మోడర్న్ టూల్స్తో వర్క్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం చూసాం మనము? 2 టెక్నికల్ స్కిల్స్ ఫర్ డేటా ఇంజనీర్ చూసాము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ డేటా మెచ్యూరిటీ మోడల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్? ద డేటా మెచ్యూరిటీ మోడల్ షోస్ హౌ అడ్వాన్స్డ్ అ కంపెనీ ఈజ్ మేనేజింగ్ అండ్ యూజింగ్ ఇట్స్ డేటా. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ డేటా క్వాలిటీ, process and decision step by step. ఈ క్వశ్చన్ అయితే we have discussed also in the 10 marks question, I think in the chapter 2. ఈ చాప్టర్ 2లోనే చాప్టర్ 1లోనే మనం డిస్కస్ చేసుకున్నాము ఈ క్వశ్చన్ని కూడా. సో ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ 10 మార్క్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ 2 మార్క్స్. సో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే 10 మార్క్స్లోనే రాయొచ్చు, 2 మార్క్స్లోనే రాయొచ్చు. సో లెట్ us go into the concept. వాట్ ఈస్ డేటా మెచ్యూరిటీ? డేటా మెచ్యూరిటీ అంటే ఒక మోడల్లో ఎంత అడ్వాన్స్గా ఆ డేటా అనేది యూటిలైజ్ అయితే ఆ డేటా అనేది అంత మెచ్యూర్గా వర్క్ చేస్తున్నట్లు. ఇది ఎందుకు? ఎంత డేటా మెచ్యూరిటీ ఉంటే అంత డేటా క్వాలిటీ ఉంటుంది, అంత సరిగ్గా అది ప్రాసెస్ అవ్వగలుగుతుంది, అంత పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చిన్న పిల్లలం అనుకోండి, మనకు తెలియదు ఏది ఎలా చేయాలి, ఏది ఎలా పెట్టాలి అని తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయామనుకోండి, ఒక 20-30 ఏజ్ వచ్చిందనుకోండి, మనకు అన్నీ తెలుస్తాయి. హౌ టు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, అలాంటివన్నీ తెలుస్తాయి. చిన్నగా ఉండేటప్పుడు మనకేం తెలియదు, మాట్లాడడం కూడా సరిగ్గా రాదు అప్పుడు. సో దట్స్ కాల్డ్ లైక్ డేటా మెచ్యూరిటీ, హ్యూమన్ మెచ్యూరిటీ కొంచెం ఈక్వల్గా ఉంటుంది, రాసేసేయచ్చు. Example, a startup with Excel reports is at lowest level. A big firm using real-time dashboard is a high level of data maturity. ఒక స్టార్టప్ ఉంది, ఆ స్టార్టప్లో ఎక్సెల్ రిపోర్ట్సే వాడుతున్నారు అన్నీ చూపించడానికి.
అప్పుడు దాని డేటా మెచ్యూరిటీ అనేది, ఆ స్టార్టప్ డేటా మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇంకొక స్టార్టప్లో ఏం చేస్తున్నారు, బిగ్ ఫ్రేమ్ యూజ్ చేసి రియల్ టైమ్ డాష్బోర్డ్స్ అనేవి వాళ్ళు హై లెవెల్తో బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ స్టార్టప్లో డేటా మెచ్యూరిటీ అనేది చాలా హైగా ఉంది. లైక్ దట్ వీ కెన్ డిఫరెన్షియేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ డేటా మెచ్యూరిటీ అనేది ఎలా ఉందో వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట. So it helps in growth of the company. It identifies areas for data improvement. It improves business decisions using data. ఇదైతే ఇన్నిటికి హెల్ప్ చేస్తుంది అనమాట. కంపెనీ గ్రోత్కి ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని చెప్తుంది. దాని తర్వాత బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇందులో ఏం చూసాము, 6th క్వశ్చన్లో మనము డేటా మెచ్యూరిటీ అంటే ఏంటో చూసాము. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ యూ కెన్ రైట్ ఈజీలీ ఎయిదర్ 2 marks క్వశ్చన్స్ ఆర్ 10 marks క్వశ్చన్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ దాట్. సో నెక్స్ట్ ఏంటి, 7th క్వశ్చన్. నేమ్ ఎనీ 2 stages ఆఫ్ ది డేటా మెచ్యూరిటీ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ దర్ సిగ్నిఫికెన్స్. అంటే డేటా మెచ్యూరిటీ మోడల్లో ఏదైనా 2 stages తీసుకోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారనమాట. 2 stages ఏంటి, ఇనిషియల్ స్టేజ్ అండ్ ఆప్టిమైజ్డ్ స్టేజ్. ఇక్కడ 2 stages తీసుకున్నాం. ఇనిషియల్ స్టేజ్లో ఏంటి, డేటా ఈజ్ అన్ఆర్గనైజ్డ్, యూజ్డ్ ఇన్ ఎక్సెల్ అండ్ మాన్యువల్లీ హ్యాండిల్డ్. అంటే డేటా అనేది ఇంకా ఆర్గనైజ్ అవ్వలేదన్నమాట. మనకి ఆర్గనైజ్ అవ్వకుండానే మనము మాన్యువల్గా హ్యాండిల్ చేసుకుంటున్నాం, ఎక్సెల్లో ఇంపోర్ట్ చేసి అది ఇక్కడ పెట్టాలి ఇది ఇక్కడ పెట్టాలి అలాగా. ఆప్టిమైజ్డ్ స్టేజ్ ఏంటి, డేటా ఈజ్ యూజ్డ్ ఆటోమేటికల్లీ ఫర్ డెసిషన్స్ త్రూ ది డాష్బోర్డ్స్ అండ్ ఏఐ. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మన డేటా సెట్ ఇచ్చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా డెసిషన్స్ మేక్ చేసి ఆటోమేటిక్గా ఏఐ డాష్బోర్డ్స్ అనేవి క్రియేట్ చేసేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆప్టిమైజ్డ్ స్టేజ్. ఎగ్జాంపుల్ వచ్చేసి, అ కంపెనీ మూవ్స్ ఫ్రమ్ స్టోరింగ్ ఇన్వాయిసెస్ ఇన్ అ ఫైల్ టు యూజింగ్ సిస్టమ్స్ దట్ ఆటో జనరేట్స్ రిపోర్ట్స్. ఇన్వాయిసెస్ అంటే ఏం లేదు, బ్యాంక్లో మనం ఎప్పుడు ఏదైనా డ్రా చేస్తే ఏదైనా డబ్బులు పడితే అప్పుడు ఇన్వాయిసెస్ లాగా స్టోర్ అవుతుంది. వీళ్ళు ఇట్లా ఇంత అమౌంట్ వేశారు, వాళ్ళు ఇంత అమౌంట్ డ్రా చేశారు, అలాగా ఒక పర్సన్ ఇన్వాయిస్ ఉంటుందన్నమాట. ఒక బ్యాంక్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్వాయిసెస్ అనేటివి ఫైల్స్లో స్టోర్ చేసుకునింది అనమాట. ఆ కస్టమర్ నేమ్ పెట్టుకొని ఆ కస్టమర్ ఇన్వాయిసెస్ అంతా అందులో పెట్టుకుంది. అది ఇనిషియల్ స్టేజ్ అనమాట. కొంచెం ఆప్టిమైజ్డ్ స్టేజ్ అంటే ఏంటి, ఆ కస్టమర్ బ్యాంక్ అనేది ఏం చేసింది, సిస్టమ్స్ కనిపెట్టింది, ఆటో జనరేటింగ్ సిస్టమ్స్ కనిపెట్టింది అనమాట. అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తుంది. లైక్ బార్గ్రాఫ్ వేసేస్తుంది, ఈ కస్టమర్ ఈ మంత్లో ఇంత డ్రా చేసుకున్నారు, ఇంత అమౌంట్ ఎవరో వీళ్ళకి వేశారు, అలాగా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయగలుగుతుంది అనమాట. అది 2 stages మనకి. సో ఈచ్ స్టేజ్ షోస్ డేటా మేనేజ్మెంట్ గ్రోత్, helps better planning data strategies, improves how fast decisions are made. ఒక్కొక్క స్టేజ్లో డేటా మేనేజ్మెంట్ అనేది ఎట్లా గ్రో అవుతుందో మనకు తెలుస్తుంది అనమాట. బెటర్ స్ట్రాటజీస్ కానీ బెటర్ ప్లానింగ్ కానీ వేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. These are the 2 stages and 3 important points regarding data maturity. Now we discussed about data maturity, right? Now let us go on to the 8th question. 8th question ఏంటి, mention 2 business responsibilities of a data engineer. ఎనీ 2 రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయాలన్నమాట. డేటా ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నాము. Already we discussed key roles and responsibilities as a big question, 10 marks question in our previous videos. So this also is a type of question which is also there in the 10 marks and also there in the 8 marks. So, I mean like 2 marks. So let us move on to the 2 marks question now. Data engineers ensure reliability data is available for business teams and build systems that support real-time business needs. డేటా ఇంజనీర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, రిలయబిలిటీని ఎన్ష్యూర్ చేస్తున్నారు అనమాట. అండ్ డేటా అనేది బిజినెస్ టీమ్స్ అన్నిటికీ అవైలబుల్ అయ్యేలాగా చేస్తున్నారు. వీళ్ళు రియల్ టైమ్ బిజినెస్ నీడ్స్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి, ఆ డేటా ఇంజనీర్ సెటప్స్ అ సిస్టమ్ దట్ ట్రాక్స్ ప్రోడక్ట్ సేల్స్ లైవ్ అండ్ అలర్ట్స్ మేనేజర్స్ వెన్ స్టాక్స్ ఆర్ లో.
డేటా ఇంజనీర్ అనేది ఒక సిస్టమ్ తయారు చేశారనమాట. అదేంటి, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఒక స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే హైగా ఉందో ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తుంది, ఎప్పుడైతే లోగా ఉందో అప్పుడు ఒక అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కొనేద్దాము, ఇంకా పెరుగుతుంది అనుకునే వాళ్ళు అప్పుడు కొంటారు. తక్కువగా ఉన్నప్పుడు కొందాము, పెరిగినప్పుడే పెరుగుతుంది అనుకునే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొంటారనమాట. లైక్ దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఏంటి, 3 పాయింట్స్. సపోర్ట్స్ రిపోర్టింగ్ అండ్ డాష్బోర్డ్స్, హెల్ప్స్ బిజినెస్ యూజ్ రియల్ టైమ్ డేటా, ఇంప్రూవ్స్ బిజినెస్ డెసిషన్ అండ్ విత్ బిజినెస్ డెసిషన్స్ విత్ క్లీన్ డేటా. ఏం చేస్తుంది, దీస్ హెల్ప్స్ టు డాష్బోర్డ్స్ అనమాట. ఇది డాష్బోర్డ్ రిపోర్టింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రియల్ టైమ్ డేటా, బిజినెస్లో రియల్ టైమ్ డేటాని యూజ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత డెసిషన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ 8th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ అవర్ 9th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ చాప్టర్కి మూవ్ ఆన్ అవ్వచ్చు. లిస్ట్ ఎనీ 2 essential skills for a data engineer. The 2 essential skills are data pipeline creation and working with databases. These helps to move data from source to storage safely and correctly. ఒక 2 essential skills ఏంటి, ఒక డేటా ఇంజనీర్కి పైప్లైన్ క్రియేషన్ వచ్చుండాలి అండ్ డేటాబేసెస్ వచ్చుండాలి. మనం బిఫోర్ 2 essential skills సంథింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం వచ్చుండాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం SQL, పైథాన్ అని చెప్పున్నాము. ఇందులో కూడా సేమ్ ఇంటర్నల్గా అవి రెండు యూజ్ చేస్తాం. డేటా పైప్లైన్ క్రియేషన్కి ఏం వాడతామమ్మా, SQL వాడతాము, పైథాన్ వాడతాము. వర్కింగ్ విత్ డేటాబేసెస్ ఏం వాడతాము, SQL వాడతాము. సో బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అని మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఏంటి, డేటా పైప్లైన్ క్రియేషన్ అండ్ SQL హ్యాండ్లింగ్ ది డేటాబేసెస్. నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్, అ డేటా ఇంజనీర్ పుల్స్ కస్టమర్ ఆర్డర్ ఫ్రమ్ అ వెబ్సైట్ అండ్ స్టోర్స్ ఇన్ ది డేటాబేస్ ఎవ్రీ డే. ఒక డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు, వెబ్సైట్ నుంచి ప్రతిరోజు ఆ కస్టమర్ ఆర్డర్ అనేది తీసుకొచ్చి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ లేదు, యూనిట్ 2. ఈ క్వశ్చన్లో మనం ఏం తెలుసుకున్నాము, వాట్ ఆర్ ది స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ అ డేటా ఇంజనీర్ తెలుసుకున్నాము. సో అవర్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ 2 marks. సో నౌ అవర్ సెకండ్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. డిఫైన్ డేటా ఇంజనీరింగ్ అండ్ స్టేట్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి. డేటా ఇంజనీరింగ్ ఈజ్ ది ప్రాక్టీస్ ఆఫ్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ సిస్టమ్స్ ఫర్ కలెక్టింగ్, స్టోరింగ్ అండ్ అనలైజింగ్ డేటా అట్ స్కేల్. అంటే డేటా ఇంజనీరింగ్ అంటే ఏం లేదండి, మనం నార్మల్గా పైన డిస్కస్ చేసాం కదా డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటో. కలెక్టింగ్, స్టోరింగ్, అనలైజింగ్, ట్రాన్స్ఫర్మేషన్, సర్వింగ్, ఇవంతా డేటా ఇంజనీరింగ్ అని అంటాం అనమాట. Its primary objective is to ensure that the data is accessible, reliable and ready for the data analysis and applications. దీని ప్రైమరీ గోల్ ఏంటి అంటే డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. దేనికోసం ఇదంతా, మనము అనలైజ్ చేయడానికి, డేటా అనేది అనలైజ్ చేయడానికి ఇదంతా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. So what is our second question, what are the main differences, like I didn't tell the example kada, so let us discuss an example now. A data engineer creates a system that collects customer feedback from various platforms and organizes it for the marketing team to analyze. ఏంటి, ఒక డేటా ఇంజనీరింగ్ అనే వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకొని వచ్చి ఒకరికి ఇస్తారనమాట. వాళ్ళే ఎవరు, మార్కెటింగ్ టీమ్ కానివ్వండి, ఏ మోడల్స్ డెవలప్ చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత ఎఫిషియెంట్గా వస్తుంది అనే అది ఎట్లా డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎంత ఎఫిషియెంట్ డేటా అయితే వాళ్ళకి ఇస్తామో వాళ్ళు అంత ఎఫిషియెంట్గా చేయగలుగుతారనమాట. So this is an example. So let us move on to the second question. What are the main differences between data lifecycle and data engineering lifecycle? This also we have discussed as a 10 marks question. We have discussed lots and lots of differences between data lifecycle and data engineering lifecycle. If you want that video, you can see in the playlist, or if you don't want that, you can listen this 2 marks also.
సో ఇప్పుడు మనం 2 మార్క్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. ద డేటా లైఫ్ సైకిల్ ఇంక్లూడ్స్ హౌ డేటా ఈస్ క్రియేటెడ్, స్టోర్డ్, యూజ్డ్ అండ్ డిలీటెడ్. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ ఫోకస్ ఆన్ హౌ ఇంజనీర్స్ బిల్డ్, మేనేజ్ ద సిస్టమ్స్ దట్ హ్యాండిల్ దిస్ డేటా. అంటే ఏంటి, డేటా లైఫ్ సైకిల్లో ఏముంటుంది, డేటా ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎట్లా స్టోర్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా డిస్ట్రాయ్ అవుతుంది, ఇది ఒక్కటే ఉంటుంది. డేటా ఇంజనీరింగ్లో ఏముంటుంది, లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా మొత్తం ఉంటుంది. అంటే ఇంజనీర్స్ ఈ డేటాను ఎట్లా యూజ్ చేస్తారు అనే దాన్ని డేటా ఇంజనీరింగ్లో మనం చెప్తాము. డేటా లైఫ్ సైకిల్లో క్రియేట్ ఎట్లా అవుతుంది, స్టోర్ ఎట్లా అవుతుంది, యూజ్ ఎట్లా అవుతుంది, డిలీట్ ఎట్లా అవుతుంది, ఇవి చూసుకుంటాం అన్నమాట. Example, data life cycle is like tracking a photo from taking it to deleting it. Data engineering life cycle is like a building the camera app and gallery where the photos are used. డేటా లైఫ్ సైకిల్ అంటే ఏంటి అంటే ఒక ఫోటోని ట్రాక్ చేస్తామన్నమాట. ఎట్లాంటి ఫోటోని, ఒక ఫోటో క్లిక్ అయినప్పటి నుంచి అది డిలీట్ అయ్యేంత వరకు ఆ ఫోటోని ట్రాక్ చేస్తూ ఉండడమే డేటా లైఫ్ సైకిల్. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ అంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయటం, ఒక యాపే బిల్డ్ చేసేస్తాము. దేనికి, కెమెరా కానివ్వండి, ఇట్లా గ్యాలరీ కానివ్వండి, ఇట్లాంటి యాప్స్ బిల్డ్ చేస్తాం. ఎక్కడైతే ఫొటోస్ తీస్తామో అని స్టోర్ చేస్తాం, మొత్తం ప్రాసెస్ ఉంటుంది కదా ఇక్కడ, అలాంటిదన్నమాట. డేటా లైఫ్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు జర్నీ ఆఫ్ ది డేటా. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ సిస్టమ్ హ్యాండిల్ ద జర్నీ. హియర్ వీ కుడ్ సీ స్టిల్ మోర్ ఎఫిషియంట్ డెఫినేషన్ అనమాట. డేటా లైఫ్ సైకిల్ అంటే ఏంటి, జర్నీ ఆఫ్ డేటా. ఇప్పుడు నా లైఫ్ సైకిల్ ఏంటి, నేను పుట్టినప్పటి నుంచి నా డెత్, చనిపోయేంత వరకు నా జర్నీ అంతా లైఫ్ సైకిల్ అంటాము. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, హౌ సిస్టమ్స్ హ్యాండిల్ ద జర్నీ. అంటే ఏంటి, డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ అంటే ఇప్పుడు నా కేసులో తీసుకుంటే నేను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాను, ఎన్ని అచీవ్మెంట్స్ చేశాను, ఎట్లా ఉన్నానో అవంతా కూడా డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో వస్తాయి. జర్నీ ఆఫ్ డేటా ఈజ్ డేటా లైఫ్ సైకిల్. హౌ సిస్టమ్ హ్యాండిల్స్ ద జర్నీ ఈజ్ నోన్ యాజ్ డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, లిస్ట్ ఎనీ 2 key stages of data engineering life cycle and briefly explain their significance. ఏం చెప్పారు, ఎనీ 2 stages of data engineering life cycle అన్నారు, దాని తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి దాని సిగ్నిఫికెన్స్ అని అడిగారనమాట. We have discussed almost all 5 key stages in the data engineering life cycle in the 10 marks questions video. I guess in the second chapter only we discussed it kada. So ఆ 5 stages ఏంటి, ఫస్ట్ జనరేషన్, ఐ మీన్ లైక్ జనరేషన్, ఇంజెషన్, ట్రాన్స్ఫర్మేషన్, స్టోరేజ్ అండ్ సర్వింగ్. ఆల్ దీస్ ఆర్ 5 key steps అనమాట. ఇందులో ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఇంజెషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ జనరేషన్ ఆర్ ఈవెన్ స్టోరేజ్ ఆర్ ఈవెన్ సర్వింగ్ ఆల్సో. ఇక్కడ ఈ ఇంజెషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంజెషన్ అంటే ఏంటి, డేటా ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లైక్ వెబ్సైట్స్ ఆర్ ఐఓటీ డివైజెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డేటా ఈజ్ క్లీన్డ్ అండ్ చేంజ్డ్ ఇంటూ యూజ్ఫుల్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ ఏంటి, కలెక్టింగ్ టెంపరేచర్ రీడింగ్స్ ఈజ్ ఇంజెషన్ అండ్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ యావరేజ్ డైలీ వాల్యూస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంజెషన్ అంటే ఏంటి, డిఫరెంట్ వెబ్సైట్స్లో నుంచి కానీ, ఐఓటీ డివైజెస్లో నుంచి కానీ, ఇట్లా వాటిల్లో నుంచి అంతా డేటాని తీసుకొని రావడాన్ని ఇంజెషన్ అంటాము. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక టైప్లో ఉండే డేటాని ఇంకొక టైప్లోకి మొత్తంగా మనం ట్రాన్స్ఫర్ చేయడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వెదర్ స్టేషన్ ఉంది, ఆ వెదర్ స్టేషన్లో మనము ఏ డేటా అయితే కలెక్ట్ చేస్తామో హవర్కి, లేకపోతే 2 hours-కి, 1 minute-కి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ డేటాను అంతా కలెక్ట్ చేయడాన్ని మనం ఇంజెషన్ అంటాము. అండ్ ఇప్పుడు యాప్స్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో వెదర్ రిపోర్ట్స్లో ఇలా అంతా డిస్ప్లే చేయాలంటే అట్లనే చేయలేం కదా, ఒక 1 hour-కి యావరేజ్ తీసుకొని, లేకపోతే ఒక రోజుకి యావరేజ్ తీసుకొని చేస్తాము. ఆ యావరేజ్ తీసుకోవడాన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. We also discussed a transformation technique is called as aggregation, which applies on multiple rows or multiple columns. సో ఇది ఇంజెషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ సోర్స్ సిస్టమ్ ఇన్ జనరేషన్ ఫేజ్.
ఆఫ్ డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్. అంటే జనరేషన్ ఫేజ్లో సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పి అడిగారనమాట. సోర్స్ సిస్టమ్స్ ఆర్ ది ఒరిజినల్ ప్లేసెస్ వేర్ డేటా ఈజ్ క్రియేటెడ్ such as apps, websites or sensors. They improve the raw data that starts the entire pipeline. మీరంతా సిరీస్ కనుక చూసుకున్నట్లయితే దిస్ క్వశ్చన్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. ఎందుకు నేను ఇదంతా డిస్కస్ చేసా అంటున్నా అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి డిస్కస్ చేశాను అని చెప్తున్నాను. సో ఇవన్నీ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ అ 10 మార్క్స్ క్వశ్చన్ ఈవెన్. సోర్స్ సిస్టమ్స్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఉంది. సో ప్లీజ్ లెర్న్ ది కాన్సెప్ట్. సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి డేటా అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది. ఇప్పుడు నా నుంచి డేటా జనరేట్ అవుతుంది అనుకోండి, నేనే సోర్స్ సిస్టమ్ని. కానీ నా నుంచి జనరేట్ అవ్వదు కదా, ఫోన్లో నేను ఏదైనా పెడితే ఫోన్ నుంచి జనరేట్ అవుతుంది కాబట్టి అదే సోర్స్ సిస్టమ్ అనమాట. నేను ఏదైనా పోస్ట్ పెట్టాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో, నేనే డేటా జనరేట్ చేశాను, అప్పుడు నా ఫోనే సోర్స్ సిస్టమ్. అట్లాగనమాట, అది సోర్స్ సిస్టమ్ అంటారు. ఇది జనరేషన్ ఫేజ్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పి చూసామన్నమాట. దే ప్రొవైడ్ రా డేటా దట్ స్టార్ట్స్ ది ఎంటైర్ పైప్లైన్. అంటే రా డేటాని ఇదే ప్రొవైడ్ చేస్తుంది. సోర్స్ సిస్టమ్ అనేది రా డేటాని ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఎంటైర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. పైప్లైన్ అనేది కూడా దీని ద్వారానే మనం బిల్డ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఎగ్జాంపుల్, an e-commerce website acts as a source system when it records customer purchases. ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది సోర్స్ సిస్టమ్ లాగా కూడా ఉంటుంది. ఎప్పుడు కస్టమర్ పర్చేస్ అనేది అది రికార్డ్ చేసుకున్నప్పుడు అనమాట. నెక్స్ట్, సోర్స్ సిస్టమ్ క్రియేట్ ది ఒరిజినల్ డేటా. దే ఆర్ ఆల్సో ఫస్ట్ స్టెప్ ఇన్ ది డేటా కలెక్షన్. సోర్స్ సిస్టమ్స్ లోనే ఒరిజినల్ డేటా అనేది ఉంటుంది. ఇవి ఫస్ట్ స్టెప్ కూడా, డేటా కలెక్షన్లో ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్, 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా ఇంజెషన్ ఇన్ ది డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్. డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్లో ఇంజెషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? Already we discussed lot of many times about data ingestion. This is also another type of discussion regarding the data ingestion. So డేటా ఇంజెషన్ అనేది మనకి ఏం చెప్తుంది, ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకటే స్టోరేజ్ సిస్టంలోకి తెచ్చేస్తుంది అనమాట. ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే డేటా ఫ్లోస్ అనేది ఎంత స్మూత్గా వెళ్తుంది అనే దాన్ని ఇది ఎన్షూర్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి డేటా ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ ప్రాసెస్ అవుతుంది, ఇదంతా కూడా స్మూత్గా జరిగేలాగా చూసుకుంటుంది. దట్ ఈస్ డేటా ఇంజెషన్. డేటా ఇంజెషన్ అంటే ఏం లేదు, జస్ట్ డేటా ఇంజెషన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వేర్ డేటా ఈజ్ జనరేటెడ్. డేటా అనేది నేను పోస్ట్ పెడితే జనరేట్ అవుతుంది. వాళ్ళకి ఎట్లా వెళ్తుంది, నేను పోస్ట్ పెట్టాను, జనరేట్ చేశాను, నా దగ్గరే ఉంది. మెయిన్ వాళ్ళకి ఎలా వెళ్తుంది అంటే ఈ ఇంజెషన్ ద్వారానే వెళ్తుంది. ఈ ఇంజెషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట, ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి. నెక్స్ట్, కలెక్టింగ్ ట్రాఫిక్ డేటా ఫ్రమ్ రోడ్ సెన్సార్స్ అండ్ స్టోరింగ్ ఇట్ ఇంటూ ఏ సెంట్రల్ డేటాబేస్ ఎవ్రీ మినిట్. ఇది ఎగ్జాంపుల్, నో నీడ్ ఆఫ్ దిస్. సో మనము ఇప్పుడు డేటా ఇంజెషన్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే ఇంపార్టెన్స్ ఏంటి డేటా ఇంజెషన్కి అని తెలుసుకున్నాము. సో లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 6th క్వశ్చన్, వాట్ ఆర్ ది 2 మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ డేటా ఇంజనీర్ ఇన్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ అక్రాస్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్? అంటే ఇక్కడ ఏమడిగారు, డేటా ఇంజనీర్స్ యొక్క 2 మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పమన్నారు. నార్మల్గా రెస్పాన్సిబిలిటీస్ కాదు, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయో చెప్పమన్నారనమాట. సో ఏముంటాయి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అంటే డేటా ఎన్క్రిప్షన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. వీ మే హ్యావ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఐ పిక్ టాప్ 2 ఆర్ గుర్తుండే 2 అని కూడా అనుకోవచ్చు. ఎన్క్రిప్షన్ అండ్ యాక్సెస్ కంట్రోల్, వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఎన్క్రిప్షన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ కూడా. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, నార్మల్గా మనము హాయ్ పెట్టాం ఇంకొక యూజర్కి, అంటే నా నుంచి ఇంకొక యూజర్కి హాయ్ వెళ్ళింది అనుకోండి, మధ్యలో ఉండే హ్యాకర్కి అలా కనిపించదు. ఎలా కనిపిస్తుంది, 012467 సంథింగ్ లైక్ దాట్, ఎనీ కోడ్ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాయ్ కనిపిస్తుంది. మధ్యలో ఉండే హ్యాక్ చేయాలనుకునే పర్సన్కి మాత్రం ఎన్క్రిప్టెడ్ వర్షన్ కనిపిస్తుంది. అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి,
యాక్సెస్ కంట్రోల్ అంటే మనము ఎట్లా డేటా అనేది ఎట్లా పెట్టుకోవాలి అనుకుంటున్నామో మన చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అది నా అకౌంట్, నేను నా పీపుల్ చూసేలాగా పెట్టుకోవాలనుకుంటున్నానా లేకపోతే అందరూ చూసేలా పెట్టుకోవాలనుకుంటున్నానా అనేది నా ఇష్టం. దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై డెసిషన్. ఇప్పుడు మనం చూసినట్లయితే సంబడి ఇన్స్టాగ్రామ్ అనేది ప్రైవేట్లో ఉంటుంది. ఆ ప్రైవేట్లో ఉండే వాళ్ళది మనం యాక్సెస్ చేయాలి అంటే, ఐ మీన్ లైక్ యాక్సెస్ అంటే ఇన్ ద సెన్స్ చూడాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సెండ్ అ ఫాలో రిక్వెస్ట్ ఫర్ దెమ్. ఆ ఫాలో రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనమైతే వాళ్ళ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, స్టేటస్ కానీ ఇలాంటివన్నీ చూడటానికి అవుతుంది. అదే పబ్లిక్ అనుకోండి, నో నీడ్ ఆఫ్ దాట్, ఫాలో కూడా చేయాల్సిన అవసరం, జస్ట్ ర్యాండమ్గా స్క్రోల్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఐ రైట్? సో ఇది యాక్సెస్ కంట్రోల్ అంటే ఎవరు మన డేటాని యాక్సెస్ చేయగలుగుతారు అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ది సెవెంత్ క్వశ్చన్, డిఫైన్ డేటా ఆప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలవెన్స్ టు ది డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్. డేటా ఆప్స్ ఈజ్ అన్ అండర్ కరెన్స్ అండి. అండర్ కరెన్స్లో ఒక పార్టే ఈ డేటా ఆప్స్ అనేది. డేటా ఆప్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డేటా ఆపరేషన్స్. డేటా ఆపరేషన్స్ అంటే ఏంటి, ఎందుకు అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాము. Data operation is a practice that applies DevOps principles to data workflows. It helps team work together, automate data process and improve quality and speed. ఏంటి డేటా ఆప్స్ అనేది ఎందుకు డేటా ఆప్స్ అంటే మనకి డెవాప్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ డెవాప్స్ ప్రిన్సిపల్స్ని ప్రాక్టీస్ చేయించడానికి డేటా ఆప్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇది టీం వర్క్కి చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, డేటా క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఆ టీమ్ యూజర్స్ ఆటోమేటెడ్ టూల్స్ టు టెస్ట్ అండ్ అప్డేట్ దేర్ డేటా పైప్లైన్స్ వితౌట్ ఎనీ మాన్యువల్ ఎర్రర్స్. ఒక టీం అనేది డేటా ఆప్స్ యూస్ చేసింది అనుకోండి, వాళ్ళ ఆటోమేటింగ్ అప్డేట్స్ కానివ్వండి, టెస్ట్కి కానివ్వండి, ఇలాంటి వాటికి డేటా ఆప్స్ యూస్ చేసింది అంటే అప్పుడు వాళ్ళు ఆ డేటా పైప్లైన్ అనేది ఎటువంటి మాన్యువల్ ఎర్రర్స్ లేకుండా కరెక్ట్గా అయితే జనరేట్ అవుతుందన్నమాట. So this is about data ops and its relevance in the data engineering life cycle. And moving on to the next question, 8th question, mention any two skills a data engineer should have for effective data transformation. అంటే ఎఫెక్టివ్గా డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి డేటా ఇంజనీర్కి ఉండాల్సిన 2 skills ఏంటి? If we observe, most of the questions are based on skills or key features, something like that అండి. సో అవన్నీ మెయిన్గా చూసుకుంటే సరిపోతుంది. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, అండర్స్టాండింగ్ డేటా ఫార్మాట్స్ ఉండాలి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎందుకు, స్క్రిప్ట్స్ రాయాలి కదా, స్క్రిప్ట్స్ రాసి డేటాని క్లీన్ చేయాలి, రీషేప్ చేయాలి, వాటన్నిటికీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. డేటా ఫార్మాట్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకు, మనకు ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు CSV ఉండొచ్చు, JSON ఉండొచ్చు, XML ఉండొచ్చు, ఇంకా ఏవన్నా ఉండొచ్చు. కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, a data engineer writes a Python code to remove duplicate and converts into JSON or CSV. ఒక డేటా ఇంజనీర్ అనేవాడు ఒక పైథాన్ కోడ్ రాస్తారు. ఎందుకు, డేటా డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి అండ్ JSON టు CSV కన్వర్ట్ చేయడానికి రాస్తారనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 skills ఆఫ్ డేటా ఇంజనీరింగ్ హూ ఈజ్ డూయింగ్ అన్ ఎఫెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫర్ దిస్ సెకండ్ చాప్టర్ కూడా అయిపోయింది. నౌ లెట్ us మూవ్ టు ది థర్డ్ చాప్టర్. లోకి వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిఫైన్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ రిలేషన్ టు ది డేటా ఆర్కిటెక్చర్. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దానికి డేటా ఆర్కిటెక్చర్తో రిలేషన్ ఎలా ఉంది. we also studied this same question in the 10 marks. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్లోనే డేటా ఆర్కిటెక్చర్ ఒక పార్ట్ అయి ఉంటుంది అని చెప్పి చదువుకున్నాము. దట్ ఈస్ ఆల్సో ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ థర్డ్ యూనిట్ ఇన్ ది 10 marks అనమాట.
సో ఈ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఈఏ ఈజ్ అ ఫ్రేమ్వర్క్ దట్ డిఫైన్స్ ది స్ట్రక్చర్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ త్రూ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ అండ్ డేటా. Data architecture is a part of EA focused on how data is collected, stored, managed and used. It helps entire the right data is available to the right people at the right time. అంటే ఏంటి ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అంటే ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. ఇందులో ఏముంటుంది, ఒక డేటా అనేది స్ట్రక్చర్డ్గా ఎట్లా వర్క్ అవుతుంది, ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ ఇలాంటివంతా మన డేటా ఆర్కిటెక్చర్ అయితే చూసుకుంటుంది అనమాట. డేటా డేటా ఆర్కిటెక్చర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటుంది. డేటా ఆర్కిటెక్చర్ ఏం చూసుకుంటుంది, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసుకుంటే అంటే డేటా ఆర్కిటెక్చర్ అనేది ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఎందుకు అంటే ఈ పార్ట్లో మనం ఏం చేస్తాము, మెయిన్గా కలెక్ట్ చేస్తాము, స్టోర్ చేస్తాము, మేనేజ్ చేస్తాము అనమాట. ఈ కలెక్ట్ చేసి స్టోర్ చేసి మేనేజ్ చేసిన డేటాతోనే ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అప్లికేషన్స్ కానీ బిల్డ్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అండ్ డేటా ఆర్కిటెక్చర్ అండ్ దేర్ రిలేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక బ్యాంకులో ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అనేది సిస్టమ్ అకౌంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ కస్టమర్ సపోర్ట్ కానీ ఇట్లాంటివి చూసుకుంటూ ఉంటామన్నమాట. అదే డేటా ఆర్కిటెక్చర్ అనేది కస్టమర్ డేటా ఫ్లో చూసుకుంటుంది. అంటే కస్టమర్ ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు ఏదన్నా మనీ తీసుకున్నారా, ఏమన్నా మనీ ట్రాన్స్ఫర్ చేశారా, ఎవరికన్నా డెబిట్ ఎట్లా చేశారు, క్రెడిట్ ఎట్లా చేశారు, ఈ ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటుంది. ఈ ఆపరేషన్స్ అన్నీ చూసుకోవడం వల్లనే ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అనేది ఈజీగా అకౌంట్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇవంతా మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. So enterprise architecture gives a big picture of system and goals. Data architecture ensures that right data design. Okay. ఇప్పుడు థర్డ్ చాప్టర్లో సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మనం ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ డేటా ఆర్కిటెక్చర్ గురించి చూసాము. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ డేటా ఆర్కిటెక్చర్. గుడ్ డేటా ఆర్కిటెక్చర్కి ఉండాల్సిన చాలా ప్రిన్సిపల్స్ మనం 10 మార్క్స్లో డిస్కస్ చేసుకున్నాం. హియర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఓన్లీ ఎనీ 2. ఈ 2 ఏంటి అంటే ఒకటి సెక్యూరిటీ, ఇంకొకటి ఎఫిషియన్సీ. సెక్యూరిటీ అంటే ఏంటి, నార్మల్గా మనం ఇందాక ఎన్క్రిప్షన్ డిస్కస్ చేసుకున్నాము, యాక్సెస్ కంట్రోల్ డిస్కస్ చేసుకున్నాము, సేమ్ ఇక్కడ సెక్యూరిటీలో అవి 2నే రాసేసేయండి. అండ్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎన్షూర్స్ క్విక్ యాక్సెస్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా యూజింగ్ ఇండెక్సింగ్, క్యాషింగ్ అండ్ ఆప్టిమైజ్డ్ క్వెరీస్. ఎఫిషియన్సీ అంటే డేటా అనేది ఎంత క్విక్గా యాక్సెస్ చేసాము, ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసాము, అండ్ దాని ఇండెక్సింగ్ అండ్ క్యాషింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అయ్యింది అనే దాన్నే డేటా ఎఫిషియన్సీ అంటామన్నమాట. ఇది ఒక ప్రిన్సిపల్, డేటా ఆర్కిటెక్చర్కి ఒక ప్రిన్సిపల్ అనమాట. ఒక హాస్పిటల్లో ఎన్క్రిప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము, పేషెంట్ డేటా అనేది సెక్యూర్డ్గా ఉండడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇన్ ది సేమ్ వే పేషెంట్ రికార్డ్స్ ఎంత ఫాస్ట్గా వచ్చాయి, ఎంత ఫాస్ట్గా స్టోర్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా డిలీట్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్, ఇదే ఎఫిషియన్సీ అంటామన్నమాట. సో దట్స్ అబౌట్ సెకండ్ క్వశ్చన్, 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ డేటా ఆర్కిటెక్చర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ మేజర్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేయమన్నారు ఇందులో డేటా ఆర్కిటెక్చర్లో. డేటా ఆర్కిటెక్చర్ గురించి చాలా 5 to 6 డేటా ఆర్కిటెక్చర్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. లైక్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్, లాంబ్డా ఆర్కిటెక్చర్, కప్పా ఆర్కిటెక్చర్, ఫ్యూచర్ అడాప్టివ్ ఆర్కిటెక్చర్స్, ఇలా చాలా అంటే చాలా ఆర్కిటెక్చర్స్ మనకు ఉన్నాయి. సో ఇందులో మేజర్ కాన్సెప్ట్స్ అంటే ఏదైనా 2 ఆర్కిటెక్చర్స్ గురించి మనకు డిస్కస్ చేయమన్నారు కాబట్టి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, ఈ రెండింటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. వాట్ ఈస్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్? ఆ సింగిల్ యూనిఫైడ్ సిస్టమ్, simple to develop but hard to scale. Microservice architecture, a system broken into smaller independent services, easier to manage and scale. Example enti, an old HR system may be monolithic while a modern e-commerce site uses microservices like payment, product and delivery services separately. Monolithic అంటే ఏంటండి, ఒక పెద్ద
పెద్దది ఉంటుంది, ఒక సింగిల్ సిస్టమే. దాన్ని డెవలప్ చేయడం హార్డ్, అంటే డెవలప్ చేయడం సింపుల్, కానీ స్కేల్ చేయడం మాత్రం హార్డ్ అనమాట. ఇప్పుడు ఆ మోనోలిథిక్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, లేకపోతే ఒక టెక్నాలజీ ఉంటుంది, దాన్నంతా ఒకటేసారి, అంటే దాంతో చిన్న చిన్న కాంపోనెంట్స్ అసలు ఉండవు, ఓన్లీ ఆ సింగిల్ వన్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి సంథింగ్ కొన్ని స్కల్ప్చర్స్ అయితే ఉంటాయి. ఆ స్కల్ప్చర్స్ ఏం చెప్తాం మనము, అదంతా ఒక్క రాయితోనే చెక్కేశారు అని చెప్తాము. నార్మల్గా ఏదన్నా మనకి ఫేమస్ టెంపుల్స్ తీసుకుంటే ఆ శిల్పం అంతా ఒకటే రాయితో చెక్కేశారంట అని చెప్తాం. దాన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. ఎందుకు అంటే ఒక్కదాంతోనే మొత్తం చేసేస్తారు, ఇంకా ఏది అవసరం లేదు, ఆ ఒకటే ఎవ్రీథింగ్, ఓన్లీ వన్ ఈజ్ ఎవ్రీథింగ్ అనొచ్చు అనమాట. సేమ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మైక్రో సర్వీస్లోనే ఉంది చిన్న చిన్న సర్వీసెస్ అని చెప్పి. ఇప్పుడు మైక్రో సర్వీస్ అంటే ఒక కామర్స్ యాప్ తీసుకున్నాం అనుకోండి, కామర్స్ యాప్లో ఓన్లీ మనం చూడటానికే ఉంటుందా, లేదు. వీ క్యాన్ సీ దేర్, వీ క్యాన్ యాడ్ టు కార్ట్ దేర్, వీ క్యాన్ పర్చేస్ దేర్, వీ క్యాన్ షిప్ దేర్, ఏదన్నా చేయొచ్చు మనము. అంటే ఇక్కడ చిన్న చిన్న మైక్రో సర్వీసెస్గా డివైడ్ అవుతుంది. ఏది, పేమెంట్ ఈజ్ అ మైక్రో సర్వీస్, అండ్ డెలివరీ ఈజ్ అ మైక్రో సర్వీస్, adding to cart is a microservice, and recommendation system is a microservice. All microservices together form a microservice architecture. హోప్ యూ అండర్స్టాండ్ మైక్రో సర్వీస్ అంటే ఏంటి, మోనోలిథిక్ అంటే ఏంటి. మోనోలిథిక్ ఇస్ సింపుల్ కానీ లెస్ ఫ్లెక్సిబుల్ అనమాట. జనరేట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అంతగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్ చూసామనుకోండి, ఒక పీడిఎఫ్ చూస్తామండి మనము, ఎవరైనా పీడిఎఫ్ షేర్ చేస్తారు మనకి, ఆ పీడిఎఫ్లో మనం ఓన్లీ చూసి చదువుకోగలుగుతాం, ఇంకేం చేయలేం, దాంతో ఎడిట్ చేయలేం, ఏమీ చేయలేము. అదే ఇప్పుడు ఇంకొకటి ఏదన్నా గూగుల్ క్లౌడ్లో నుంచి పంపించారనుకోండి, మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్పుడు ఎడిట్ చేసుకోవడాన్ని ఒక మైక్రో అంటాము, సేవ్ చేయడాన్ని ఒక మైక్రో అంటాం, అలాగన్నమాట. మైక్రో సర్వీసెస్ అనేది ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, గ్రోత్ కూడా ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఆర్ ది ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటా ఇన్ డేటా జనరేషన్ సిస్టమ్స్. అంటే డేటా జనరేషన్ సిస్టమ్స్లో ప్రైమరీ సోర్సెస్ ఏవి. ఐ గెస్ వీ ఆల్సో డిస్కస్ దిస్ క్వశ్చన్ ఇన్ ది బిగ్ క్వశ్చన్స్. సో ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్, అన్ని 10 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా చదివితే వచ్చేస్తాయి. ఎయిదర్ 2 మార్క్స్ చదువుకోండి, లేకపోతే 10 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోండి. నాట్ చదువుకోవడం అంటే నాట్ మగ్గింగ్ అప్, యూ హ్యావ్ టు నో ది కాన్సెప్ట్స్, ఎవ్రీ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి, దెన్ యూ కెన్ ఆన్సర్ ఎయిదర్ 10 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. ఎవ్రీ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే వీ షుడెంట్ డూ ఎనీ ప్రాక్టికల్స్ హియర్. ప్రాక్టికల్స్ నేర్చుకోవాలంటే ఇంకొక స్టెప్ అహెడ్ ఉండాలి. Let us plan a series for implementing all these things practically. అంటే అపాచీ నైఫై అంటే ఏంటి ప్రాక్టికల్గా చూద్దాం, అని అంతా ప్రాక్టికల్గా ఎట్లా చూడాలో let us plan a series. ఆ సిరీస్ ముందు నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇక్కడ ఏమి ఇచ్చారు, జనరేషన్కి మెయిన్ ప్రైమరీ సోర్సెస్ ఏవేవి అనేసి అడిగారు అనమాట. ఏంటి సోర్స్ సిస్టమ్స్ ఏమేమి ఉంటాయి మనకి. ఈ జనరేషన్ అనేది మనం ఎక్కడెక్కడ ప్రైమరీ సోర్సెస్, అంటే జనరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే దాన్ని ప్రైమరీ సోర్సెస్ అంటాం కదా, ఆ జనరేషన్ ఎక్కడ జరుగుతుంది అనేదాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అలాంటి సిస్టమ్స్లో కానివ్వండి, లేకపోతే మొబైల్ యాప్స్లో కానివ్వండి, వెబ్సైట్స్లో కానివ్వండి, ఐఓటీ డివైజెస్లో కానివ్వండి, ఇక్కడ అంతా డేటా అనేది జనరేట్ అవుతుంది. దీస్ ప్రొవైడ్ ద డేటాబేస్ దీస్ ప్రొవైడ్ బేస్ డేటా ఫర్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. ఇవంతా బేస్ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తాయన్నమాట, అనలిటిక్స్కి కానివ్వండి, రిపోర్టింగ్కి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫిట్నెస్ యాప్ ఈస్ కలెక్టింగ్ స్టెప్స్ అండ్ హార్ట్ రేట్ డేటా ఫ్రమ్ స్మార్ట్ వాచెస్. ఒక ఫిట్నెస్ యాప్ అయితే మనకి ఏం కలెక్ట్ చేసుకుంటున్నాయంటే ఎన్ని స్టెప్స్ వేశారు, దాని తర్వాత హార్ట్ రేట్ ఎంత ఉంది పర్సన్కి అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఎందుకు, ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్కి కానివ్వండి, ఇట్లాంటి వాటికి డేటా ప్రొవైడ్ చేస్తారు. అంటే హెల్తీ బాడీ ఎలా ఉంటుంది, లేకపోతే వీక్ బాడీ ఎలా ఉంటుంది, ఇలా అంతా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి పంపిస్తూ ఉంటారనమాట. That is primary sources of data generation. Let us discuss now 5th question, differences between OLTP and OLAP. This is also a question which is in the 10 marks. ప్రతిసారి చెప్తున్నాను, చిరాకు పడకండి. సో this is also we discuss it కదా, కాబట్టి నేను డిస్కస్ అని చెప్తున్నాను. OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. వాట్ ఐ మీన్ బై OLAP?
Online analytical processing handles real-time operations like insert, update, delete for applications. OLAP focuses on data analysis, trends and reporting. అంటే ఏంటి, ఇప్పుడు ఓఎల్టీపీ ఏం చేస్తుంది, ఎవరెవరు ట్రాన్స్ఫర్ ఏమైనా ఇన్సర్ట్ చేశారా, అప్డేట్ చేశారా, డిలీట్ చేశారా, ఇలాంటివన్నీ ఓఎల్టీపీ చూసుకుంటుందన్నమాట. ఓఎల్ఏపీ అనేది అనాలిసిస్ చేస్తుందన్నమాట. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అనలైజ్ చేసి రిపోర్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం సిస్టంలో ఓఎల్టీపీ అనేది ఉంటుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాం కదా, ఇన్సర్ట్ చేస్తాము, అమౌంట్ని తీసుకుంటాము, రిట్రీవ్ చేస్తాము, అట్లాగా డిలీట్ అంటే మనం తీసేసుకోవడము, అలాగా తీసేసుకుంటాము, ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, ఇట్లాంటివన్నీ చేస్తాము ఒక ఏటీఎం సిస్టంలో. అలాగే బిజినెస్ డాష్బోర్డ్స్లో ఏం చేస్తాము, ఓఎల్ఏపీని యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు, సేల్స్ డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రెండు ఒకటే దాంతో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి సర్వీసెస్, మనకి గ్రాఫ్ ఇస్తుంది. ఒక కస్టమర్ ఎన్నిసార్లు ర్యాపిడో బుక్ చేసుకున్నారు, లేకపోతే ర్యాపిడో అబ్బాయి ఎన్నిసార్లు కస్టమర్స్ని ఎక్కించుకున్నాడు, ఇలాంటి డేటా మనకి ఓఎల్ఏపీ కిందకు వస్తుంది. కస్టమర్ పేమెంట్ ఇస్తారు కదా, అలాంటి పేమెంట్ మొత్తము ఓఎల్టీపీ కిందకు వస్తుంది. సో దాట్స్ బోత్ కాంబినేషన్ సిస్టమ్ అయితే ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటివన్నీ చెప్పచ్చు. లైక్ ఈకామర్స్ వెబ్సైట్స్ కూడా అలానే వర్క్ చేస్తాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఈజ్ టుగెదర్ ఆఫ్ ఓఎల్ఏపీ అండ్ ఓఎల్టీపీ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ది సిక్స్త్ క్వశ్చన్, సిడిసి అంటే ఏంటి, చేంజ్ డేటా క్యాప్చర్. చేంజ్ డేటా క్యాప్చర్ ఆల్సో an important కాన్సెప్ట్ అనమాట. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డేటా ఇంజనీరింగ్. చేంజ్ డేటా క్యాప్చర్ అంటే ఏంటి అండ్ ఇది డేటా ఇంజనీరింగ్లో ఎందుకు ఇంపార్టెంట్. చేంజ్ డేటా క్యాప్చర్, సిడిసి ఈజ్ అ టెక్నిక్ టు track and capture the changes, insert, update and delete in the data from source systems to ensure downstream systems are always up to date. Example, when a user updates their email on a website, CDC captures these updates and it analyzes the dashboard in real time. అంటే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఫ్రెష్ బుక్ ఉంటుంది కదా, కొనుక్కొని వచ్చింటాం అప్పుడే షాప్ నుంచి, కొనుక్కొని వచ్చినప్పుడు అది ఫ్రెష్ బుక్ అనమాట. ఇప్పుడు దాంతో మనం ఓం రాసాం, ఇప్పుడు చేంజ్ అయిందా డేటా, దాన్ని సిడిసి అంటాం. చేంజ్ డేటా అంటాం, సిడి అంటాము. ఇప్పుడు ఆ డేటాని ఎక్కడన్నా క్యాప్చర్ చేసి పెట్టామనుకోండి, క్యాప్చర్ ఈజ్ నాట్ ఓన్లీ టేకింగ్ అ ఫోటో, ఇట్ ఈస్ ఆల్సో మెంట్ బై స్టోరింగ్ సమ్ డేటా ఇన్ సమ్వేర్ ప్లేస్ అనమాట. ఆ డేటాని ఎక్కడన్నా క్యాప్చర్ చేసి స్టోర్ చేసామనుకోండి, అప్పుడు సిడిసి అంటాము. ఇప్పుడు ఒక 4-5 పేజెస్ కంటెంట్ రాసాం మనము, టీచర్ ఏదో చెప్పింది, క్లాస్ నోట్స్ అది రాసుకున్నాము. సో అప్పుడు 4-5 పేజెస్ అయిపోయింది కదా, దాన్ని కూడా చేంజ్ డేటా క్యాప్చర్ అని అంటాము. అండ్ నెక్స్ట్, ఒక పేజ్లో హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, లేకపోతే తప్పు రాసేసాము, ఆ పేపర్ని చింపేస్తాము. చింపేసినప్పుడు డిలీట్ అయిపోయింది, అది కూడా చేంజ్ డేటా క్యాప్చరే. అంటే ఏం జరుగుతాయి, సిడిసి అంటే ఏం ట్రాక్ చేస్తుంది, ఇన్సర్ట్ని, అప్డేట్ని, డిలీషన్ని ఇలాంటివన్నిటిని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇన్సర్ట్ అంటే ఇంకో పేపర్ అతికించడం. ఏదన్నా ఇప్పుడు మనకి స్టిక్కర్స్ ఉన్నాయనుకోండి, స్టిక్కర్స్ ఎత్తుకెళ్ళి అతికిస్తాం కదా, మనం అతికించాం, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అతికిస్తారు. సో నెక్స్ట్ ఏంటి, యూజర్ అప్డేట్ చేస్తారు కదా, ఎట్లాగా, ఒక మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్ ద్వారా ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, అది కూడా చేంజ్ డేటా అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా విత్ ఎగ్జాంపుల్. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ బేసిక్ బిగినర్ క్వశ్చన్. స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ నథింగ్ బట్ విచ్ డేటా స్టోర్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, వేరస్ అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోర్స్ డేటా లైక్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ఆర్ ఫైల్స్. ఇది డిఫరెన్స్ అనమాట. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ టేబుల్ వేసేసి రాసేసేయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, customer info in an Excel sheet is structured. Customer reviews on a social media is unstructured. అంటే కస్టమర్ ఇన్ఫో ఉంటుంది కదండి, కస్టమర్ ఇన్ఫో ఒక ఎక్సెల్ షీట్లో ఒక కస్టమర్ ఇన్ఫో ఉంటే అది స్ట్రక్చర్డ్ అనమాట. అదే రివ్యూస్ అనేది ఉంటుంది కదా, అవంతా అన్స్ట్రక్చర్డ్ అనేసి చెప్తున్నారనమాట. That's all for Unit 3 అండి. Now let us move on to the Unit 4. Unit 4 and Unit 5 has a lot of less questions and 5 questions ఉన్నాయి.
వాట్ ఆర్ ది రా ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్ ఇన్ డేటా ఇంజనీరింగ్. అంటే రా ఇది అయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ లేదు, ఇక్కడ ఫ్రెష్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే డేటా స్టోరేజ్లో రా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి, అది ఎందుకు ఇంపార్టెంట్. రా ఇంగ్రీడియంట్స్ అంటే రా ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అ డేటా స్టోరేజ్ రెఫర్స్ టు బేసిక్ కాంపోనెంట్స్ దట్ ఫ్రమ్ ది ఫౌండేషన్ ఆఫ్ ఎనీ సోర్స్ సిస్టమ్. దీస్ ఇంక్లూడ్ ఫైల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ బ్లాక్స్. రా ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి, ఒక డేటా స్టోరేజ్లో అక్కడే ఉంటాయి కదా, లైక్ అదే ఫస్ట్ అక్కడి నుంచే తీసుకోవడం. రా ఇంగ్రీడియంట్స్ ఫైల్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి, ఇలాంటివంతా రా ఇంగ్రీడియంట్స్ అంటామన్నమాట. ఫైల్స్ అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ డేటా స్టోర్డ్ ఇన్ అ ఫైల్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ అ ట్రెడిషనల్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, యూజ్డ్ ఇన్ క్లౌడ్ స్టోరేజ్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్ విత్ మెటా డేటా. బ్లాక్స్ అంటే డేటా ఈజ్ స్టోర్డ్ యాజ్ చంక్స్ ఫర్ ఫాస్ట్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ ది డేటా బేసెస్. అంటే ఇప్పుడు ఫైల్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఫైల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా పీసీస్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ టు స్టోర్ ఎనీథింగ్. మనం ఆర్గనైజ్గా ఎక్కడైనా పెట్టుకోవాలి అంటే అప్పుడు మనం ఫైల్స్ అయితే యూజ్ చేస్తాం. వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్, ఆబ్జెక్ట్స్ అనేవి క్లౌడ్ స్టోరేజ్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఇది మెటా డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. వాట్ ఈస్ మెన్ బై మెటా డేటా, విచ్ కమ్స్ ఫ్రమ్ ది సోషల్ మీడియా ఈజ్ నోన్ యాజ్ మెటా డేటా. అండ్ బ్లాక్స్ అంటే ఏంటి, బ్లాక్స్ అనేది పెద్ద డేటాని చంక్స్గా డివైడ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడం అనమాట. ఒక బ్యాంక్ అనేది వాళ్ళ లాగ్స్ అనేవి బ్లాక్స్లో స్టోర్ చేస్తాయి. ఎందుకు, స్పీడ్గా ఉండడానికి బ్లాక్స్లో స్టోర్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కస్టమర్ స్టేట్మెంట్స్ అనేవి ఫైల్స్లో స్టోర్ చేస్తాయి. అండ్ ఆబ్జెక్ట్స్ అనేటివి అంటే బ్యాకప్ అనేటివి ఆబ్జెక్ట్స్లో స్టోర్ చేస్తాయి. ఎందుకు, క్లౌడ్లో అయితే బ్యాకప్ ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పి. Next, that is about our first question. Next, going to second question. List 2 common types of data storage systems and their primary purposes. అంటే కామన్ టైప్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైమరీ పర్పస్ ఏంటి. డేటా వేర్ హౌస్ అండ్ డేటా లేక్. డేటా వేర్ హౌస్ అనేది ఏంటి, సెంట్రలైజ్డ్ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా అనాలిటిక్స్. అంటే ఏంటి, ఒక సెంట్రలైజ్డ్ అనమాట, ఇందులో ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ది ఎర్లియర్ వీడియోస్, స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది. అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఉండే డేటా మాత్రమే ఈ డేటా వేర్ హౌస్లో అనేది స్టోర్ అవుతుంది అనమాట. డేటా లేక్లో ఏంటి, స్టోర్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. డేటా లేక్లో అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా కానివ్వండి, అన్స్ట్రక్చర్డ్ డేటా కానివ్వండి, సెమీ స్ట్రక్చర్డ్ డేటా కానీ స్టోర్ అవుతుంది అనమాట. Data warehouse are fast for analytics. Data lakes are flexible for handling variety of data. ఎగ్జాంపుల్ చూస్తే ఆ రీటైల్ చైన్ స్టోర్స్ సేల్స్ డేటా ఇన్ ఆ డేటా వేర్ హౌస్ ఫర్ డైలీ రిపోర్ట్స్, వేర్ యాజ్ సెన్సార్ అండ్ సోషల్ మీడియా డేటా గోస్ ఇన్ టు ది డేటా లేక్. అంటే రీటైల్ చైన్ స్టోర్లో ఎక్కడెక్కడ చిన్న ఉంటాయి కదా, అదంతా డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తాము. సెన్సార్ డేటా, సోషల్ మీడియా డేటా అదంతా డేటా లేక్లో స్టోర్ చేస్తాం అనమాట. So going to this third question, differences between a data warehouse and a data lake. Data warehouse అంటే ఏంటి, data lake అంటే ఏంటి, అది మనం ఆల్రెడీ ఇక్కడ పైన ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ డేటా లేక్ హౌస్ అండ్ హౌ ఇట్ కంబైన్స్ ఫీచర్ ఆఫ్ డేటా వేర్ హౌస్ అండ్ అ డేటా లేక్. అంటే డేటా వేర్ హౌస్, డేటా లేక్ ఈ రెండు కంబైన్ చేస్తే డేటా లేక్ హౌస్ వస్తుంది కదా, అది ఎలాగా అని అడుగుతున్నారనమాట. ఆ డేటా లేక్ హౌస్ ఈజ్ అ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ దట్ కంబైన్స్ ది బెస్ట్ ఆఫ్ డేటా లేక్స్ అండ్ ది డేటా వేర్ హౌసెస్. డేటా లేక్ అనేది హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అనేది డేటా లేక్లో ఉండే బెస్ట్ ఫీచర్స్ని, డేటా వేర్ హౌస్లో ఉండే బెస్ట్ ఫీచర్స్ని క్లబ్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇట్ అలో స్టోరేజ్ ఆఫ్ రా అండ్ స్ట్రక్చర్డ్ డేటా వైల్ సపోర్టింగ్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ స్టోర్స్ పేషెంట్ రిపోర్ట్ స్ట్రక్చర్డ్ అండ్ ఎక్స్రేస్ వేరస్ అన్స్ట్రక్చర్డ్ ఇన్ అ సింగిల్ ప్లేస్. అంటే ఒక హాస్పిటల్లో పేషెంట్ రిపోర్ట్స్ అనేవి స్ట్రక్చర్డ్గా ఉంటాయి, అండ్ ఎక్స్రేస్ కానివ్వండి, వాళ్ళ మెడిసిన్స్ లిస్ట్ కానివ్వండి, ఇవంతా అన్స్ట్రక్చర్డ్గా ఉంటాయి. అవంతా ఒకటే ప్లేస్లో స్టోర్ చేయడానికి డేటా లేక్ హౌస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దాట్స్ అబౌట్ అవర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్ అంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ స్టోరేజ్ అబ్స్ట్రాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్.
అంటే ఏమడిగారు ఇక్కడ? డేటాని మనం స్టోర్ చేస్తాం కదా! ఆ స్టోర్ చేయడంలో మనకేమన్నా అబ్‌స్ట్రాక్షన్స్ ఉంటాయా? ఉంటే అబ్‌స్ట్రాక్షన్స్ ఏంటి అనేసి అడుగుతున్నారనమాట. స్టోరేజ్ అబ్‌స్ట్రాక్షన్ హైడ్స్ ది కాంప్లెక్స్ డీటెయిల్స్ ఆఫ్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ లెట్స్ ఇంజినీర్ ఫోకస్ ఆన్ లాజిక్. ఇట్ క్యాన్ బి ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ ఆర్ బ్లాక్ స్టోరేజ్ యాక్సెస్డ్ త్రూ ఏపీఐస్. కాన్సెప్ట్ ఆఫ్ డేటా స్టోరేజ్ అబ్స్ట్రాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, మనకి యూజర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హిడెన్ కాంప్లెక్స్ డీటెయిల్స్ అన్నీ చూపించదనమాట. జస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాన్ని మాత్రం చూపిస్తుంది. అంటే లాజిక్ని మాత్రమే చూపిస్తుంది అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఇంజనీర్ అప్లోడ్స్ ఫైల్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ S3 అండ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ వితౌట్ వరీయింగ్ అబౌట్ హౌ స్టోర్డ్ బిహైండ్ ది సీన్స్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా ఉంది ఇందులో. వాట్ ఈస్ ది డేటా ఇంజెషన్ అండ్ వై ఇట్ ఈస్ క్రిటికల్ ఫేజ్ ఇన్ ది డేటా ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్? డేటా ఇంజెషన్ అంటే ఏంటి, ఎందుకు ఇది క్రిటికల్ అనేసి అడిగారు. డేటా ఇంజెషన్ అంటే ఏంటండి? కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్, మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేయడానికి డేటా ఇంజెషన్ అంటాము. ఎందుకు ఇది క్రిటికల్? ఈ కలెక్ట్ చేయడాన్ని బట్టే మనం మిగతా అంతా చేస్తాం కదా. ఇక్కడ కలెక్ట్ చేయడాన్ని బట్టే మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ట్రాన్స్ఫార్మ్ చేయడానికి తగ్గట్టే మనము స్టోర్ అనేది చేస్తాం. స్టోర్ చేయడం వల్లనే మనం నెక్స్ట్ సర్వింగ్ చేస్తాం. సర్వింగ్ చేసిన తర్వాత దాన్ని డిఫరెంట్ పవర్ బిఐ షీట్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ ఇంజెషన్. కాబట్టి ఇది చాలా క్రిటికల్ అనమాట. సో దట్స్ ఆల్. మనకి యూనిట్ 4 అయితే కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ ది లైఫ్ ఆఫ్ అ క్వెరీ అండ్ రోల్ ఆఫ్ క్వెరీ ఆప్టిమైజర్ ఇన్ ఇంప్రూవింగ్ క్వెరీ పర్ఫార్మెన్స్. లైఫ్ ఆఫ్ ఎ క్వెరీ అంటే ఏంటి, క్వెరీ ఆప్టిమైజర్ ఎందుకు, ఈ దీంతో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది 10 మార్క్స్. యూనిట్ 5కి వెళ్ళండి, 10 మార్క్స్ అయితే కనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడే లెంతీగా వచ్చేసింది, ఇంకా లెంతీగా చేయడం నాకు ఇష్టం లేదు. సో దట్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ది ఛాలెంజెస్ అండ్ టెక్నిక్స్ ఇన్ క్వెరీయింగ్ అండ్ మోడలింగ్ స్ట్రీమింగ్ డేటా. ఛాలెంజెస్ ఏముంటాయి, మోడలింగ్ అంటే లైక్ క్వెరీయింగ్ ఏముంటుంది అనేసి, దానికి తగ్గట్టు మోడలింగ్ ఏముంటుంది అనేసి అడిగారనమాట. ఛాలెంజెస్ వచ్చేసి డేటా అరైవ్స్ ఇన్ అన్ఆర్డర్ ఆర్ లేట్, హై వాల్యూమ్ ఆర్ వెలాసిటీ. ఛాలెంజెస్ ఏముంటాయండి, నార్మల్గా ఇది కూడా డిస్కస్ చేసాము, చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. ఈ క్వశ్చన్ అయితే జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛాలెంజెస్ అంటే ఎక్కువ డేటా వచ్చేయడం కానీ, లేట్గా వచ్చేయడం కానీ, ఆర్డర్లో లేకపోవడం కానీ, ఇవన్నీ ఛాలెంజెస్ కిందకు వస్తాయన్నమాట. అదే మనకి టెక్నిక్స్ ఏంటి, విండోయింగ్ కానివ్వండి, లేకపోతే టైం స్టాంప్స్ కానివ్వండి, ఇదంతా దాని టెక్నిక్స్ అంటామన్నమాట. సో యా, లైక్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి, అనలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోస్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు, దిస్ క్వశ్చన్ ఆల్సో వీ డిస్కస్ ఇన్ ది 10 మార్క్స్. సో ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్, జస్ట్ ఒక బ్రీఫింగ్ ఇస్తాను. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగారు. ప్రతి దాంతో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇలా అంతా ఒక్కొక్క దాంతో స్టోర్ అవ్వడం వల్ల మనకి కన్ఫ్యూజ్ వస్తుంది. మనకే కాదు, సిస్టమ్కి కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. సో అదంతా ప్రాపర్గా ఉండాలి అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో that's about fourth question, evaluate the considerations and methods for serving data for analytics and machine learning. అంటే కన్సిడరేషన్స్ ఏంటి డేటా సర్వింగ్కి అండ్ అనలిటిక్స్ ఏంటి అని అడిగారనమాట. సర్వింగ్ డేటా మీన్స్ మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఫర్ అనాలిసిస్, డాష్బోర్డ్స్ ఆర్ ML మోడల్స్. సర్వింగ్ డేటా అంటే ఏంటి, నార్మల్గా చాలాసార్లు డిస్కస్ చేసినట్లే అనాలిసిస్కి కానివ్వండి, డాష్బోర్డ్స్కి కానివ్వండి, ML మోడల్స్కి కానివ్వండి, డేటా అనేది ప్రొవైడ్ చేయడాన్ని సర్వింగ్ అంటామన్నమాట. దీని కీ కన్సిడరేషన్స్ ఏంటి అంటే, లేటెన్సీ అంటే ఫాస్ట్గా రిట్రీవ్ అవ్వాలి, కన్సిస్టెన్సీ అంటే అప్ టు డేట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఎర్రర్స్ ఉండకూడదు, సెక్యూరిటీ అంటే సెన్సిటివ్ ఇన్ఫోని దాచిపెట్టేయాలి, ఎవరికి కనిపించకూడదు, మెయిన్గా హ్యాకర్స్కి. దాని తర్వాత దీని మెథడ్స్ అంటే ఇవంతా ఉండాలి అంటే ఏమేమి మెథడ్స్ ఫాలో అవ్వాలి అంటే, డేటా మార్ట్స్ అనేది డేటా సెట్స్ని క్రియేట్ చేసి వాటిని సర్వ్ చేస్తుందన్నమాట. ఏపీఐస్ అనేవి సెక్యూర్గా పెడుతుందన్నమాట. ఫీచర్ స్టోర్స్ ఫ్యూచర్కి స్టోర్ చేసి పెట్టుకుంటుందన్నమాట. ఎగ్జాంపుల్, ఆ మార్కెటింగ్ టీమ్ యాక్సెస్ అ సేల్స్ డాష్బోర్డ్ పవర్డ్ బై డేటా
సర్వ్డ్ ఫ్రమ్ డేటా మార్ట్ విత్ కస్టమర్ అండ్ ఆర్డర్ స్టేబుల్. అంటే మార్కెటింగ్ టీమ్ అనేది డాష్బోర్డ్స్ తయారు చేసేటప్పుడు మనకి డేటా మార్ట్స్ నుంచి ఆ డేటా అనేది తీసుకుంటుందన్నమాట. టూల్స్ లైక్ స్నోఫ్లేక్, బిగ్ క్వెరీ ఇవన్నీ యూజ్ అవుతాయన్నమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. సో ఎక్కడి దాకా మీరు వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యూ పొందుతున్నారని అనుకుంటాను. సో ప్లీజ్ ఒక లైక్ హిట్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకుంటారు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా కాబట్టి ఇంకా చాలా వీడియోస్ చేయడానికైతే నాకు హ్యాపీగా ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్ వచ్చినా, నన్ను ఏమన్నా ఎంకరేజ్ చేయాలన్నా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఈ కమెంట్ వల్ల నేను చాలా హ్యాపీ అవుతాను. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ ఆల్సో దేర్, ప్లీజ్ పోస్ట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్ అండి. సో లెట్ us go to the last question. Explain the concept of reverse ETL and its role in modern data workflows. రివర్స్ ఈటీఎల్ అంటే ఏంటి, మోడర్న్ డేటా వర్క్ఫ్లోస్లో ఎట్లా యూజ్ అవుతుంది? రివర్స్ ఈటీఎల్ గురించి మనం చాలాసార్లు అయితే డిస్కస్ చేసుకున్నాము. రివర్స్ ఈటీఎల్ అంటే ఏం లేదండి. ఈటీఎల్ అంటే నార్మల్గా మన డేటా వేర్ హౌస్లోకి స్టోర్ చేయడం. రివర్స్ ఈటీఎల్ అంటే డేటా వేర్ హౌస్ నుంచి మనకి రావడం. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే 5th యూనిట్ 10 మార్క్స్ది ఉంటుంది, ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అదైతే చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఐ థింక్ ఇందులో అయితే బ్రీఫింగ్ అయితే ఇచ్చాను. సో అంతే, ఈ 2 మార్క్స్ అన్నీ అయిపోయాయి. సో మీకు ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. హోప్ ఫర్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.